కూడి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన సహోదరులు, సహోదరులకి ప్రభునామములో ఉన్నారు. దేవుని మహాకృప చొప్పున మరొక నెలలో మరొక దినాన ఈ విధంగా కూడుకొని దేవుని యొక్క వాక్యం నేర్చుకునే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మరికొంత దేవుని యొక్క సందేశాన్ని మనం నేర్చుకుందాం. గత నెలలో ఇద్దరు న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకుందాం. ఎంతమంది చదివారు మరలా అధ్యాయాన్ని? పోయిన నెలలో ఇద్దరు న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాము. ఆ న్యాయాధిపతుల గురించి ఎంతమంది మరలా చదివారు? నెల అయింది కదా. ఈ నెలలో ఎప్పుడన్నా ఆ ఇద్దరు న్యాయాధిపతుల గురించి నోట్స్ అన్న చూసారా? కనీసం ఒక అధ్యాయం ఉంటుంది కదా, 1 నుంచి 28 వచనాల వరకు ఒత్తినీళ్ళ గురించి, యోహోదా గురించి ఉంటుంది. చూడలేదమ్మా ఎవరు? అంటే ఇక ఆ రోజు విన్నారు, రాసుకున్నారు, ఇక పక్కన పడేశారు. ఇదేం గుర్తుంటుంది? మీకు ఏం గుర్తుండదు నాకు తెలుసు. పేర్లు గుర్తుంటాయి మీకు అంతే. ఒత్తినీళ్ళ అనే పేరు, యోహోదా అనే పేరు తప్ప ఒత్తినీళ్ళ కాలంలో ఏం జరిగింది, యోహోదా కాలంలో ఏం జరిగింది అనేది మీకు గుర్తుండదు. అంటే అది న్యాయం కాదు. అలాగా ఏది న్యాయం కాదు. విని రాసుకొని పక్కన పెట్టడం అనేది న్యాయం కాదు దేవుని దృష్టిలో. అంటే దాన్ని మరలా ధ్యానించాలి, ఒకసారి మరలా చూడాలి, మరలా చదవాలి. స్కూల్లో చదివాడు కదా, ఇంటికాడ ఎందుకు చదవమంటావు నువ్వు? స్కూల్లో చదవస్తాడు కదా, ఇంటి దగ్గర ఏం చేస్తావంటే చదువు అని కొడతావు. ఎందుకు? స్కూల్లో చదువుతున్నాడు, నేర్చుకొని వస్తున్నాడు, మరలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయని చెబుతాం మనము? చదువు, బుక్స్ తీ. ఇంటికాడ చదవకపోతే నీకు చదువు రాదు. మరి ఇది కూడా అంతే కదా. విన్న తర్వాత నేర్చుకొని పక్కన పెట్టేస్తే సరిపోద్దా? చదవండి. మీరు చదివి దాన్ని చూస్తే కొంచెం మేలు. ఈరోజు మరొక న్యాయాధిపతి గురించి మనం నేర్చుకుందాం. షమ్గర్. అంటే దీనికి ఒక స్పెషల్ నోట్స్ పెట్టుకోండి, బాగుంటుంది. అంటే ఆదివారం పాఠాలు, ఈ పాఠాలు మొత్తం కలిపి కలగపలం కాకుండా ఈ సబ్జెక్ట్ వరకు ఒకటి ఉంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, చదువుకోవడానికి. షమ్గర్ గురించి మనం నేర్చుకుందాం. యెహోషువ జాతీయ నాయకుడు, మోషే జాతీయ నాయకుడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ జాతీయ నాయకుడిగా, యెహోషువ చనిపోయిన తర్వాత అలాంటి జాతీయ నాయకులు ఇశ్రాయేలు దేశంలో చాలా కాలం లేదు. ఈ న్యాయాధిపతులందరూ కూడా ప్రాంతీయమైన వాళ్ళే. ఈ న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ మృతి నొందిన తర్వాత జరిగిన సంగతుల గురించి మాట్లాడుతుంది. యెహోషువ గ్రంథానికి కొనసాగింపు ఈ పుస్తకం. యెహోషువ గ్రంథానికి కొనసాగింపుగా ఈ పుస్తకం ఉంటుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత యెహోషువ ఉన్నంత కాలము, యెహోషువ కాలం పెద్దలు ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఎంతో విశ్వాసంగా బ్రతికారు. ఎప్పుడైతే బుద్ధి చెప్పేవాళ్ళు చనిపోయారో, బుద్ధి చెప్పేవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు అవిధేయులు అవ్వటం ప్రారంభించేశారు. వాళ్ళు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. 2వ అధ్యాయము 7వ వచనం. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ దినములన్నిటిను 2. యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. అంటే యెహోషువ బ్రతికినంత కాలము, యెహోషువ కాలంలో యెహోవా కార్యాలు చూసిన పెద్దలు బ్రతికినంత కాలం కూడా ప్రజలందరూ ఎవరిని సేవిస్తూ వచ్చారు? యెహోవాను సేవిస్తూ వచ్చారు.
ఆ కాలపు వాళ్ళందరూ కూడా దేహంలో రాలిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ప్రజలు అక్రమంగా తిరగటం ప్రారంభించేశారు, ప్రజలు అవిధేయులుగా బ్రతకటం ప్రారంభించేశారు, యెహోవాను విసర్జించి విగ్రహాలను సేవించటం ప్రారంభించేశారు. అంటే బుద్ధి చెప్పేవారు ఉన్నంత కాలమేమో క్రమశిక్షణ కలిగి ఉన్నారు, బుద్ధి చెప్పేవారు లేదనుకో అంతే కదా. ఇప్పుడు మనిషి ఉంటేనేమో ఒకలాగా, మనిషి లేకపోతేనేమో ఒకలాగా. ఏదో చిన్నపిల్లల యొక్క ప్రవర్తన లాగా ఉంటుంది ఈరోజు మన ప్రవర్తన కూడా. ఒకసారి నేను చెప్పాను కదా, అంటే ఆ స్కూల్ రూమ్లో టీచర్ ఉంటేనేమో పిల్లలు డిసిప్లిన్లో క్రమశిక్షణలో ఉంటారు. ఒకవేళ పీరియడ్ అయిపోయిన తర్వాత టీచర్ బయటికి వెళ్ళిపోయారు, ఆ క్లాస్ రూమ్ అంతా ఎలా ఉంటుంది అనమాట, అల్లరిగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఈరోజు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ భక్తులు అని చెప్పుకుంటున్న వారి ప్రవర్తన కూడా ఒకసారి ఎలా ఉంటుందంటే, అంటే మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, మనిషి లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. అంటే యెహోషువ బ్రతికినంత కాలమేమో యెహోవాను సేవించారు, పెద్దలు బ్రతికినంత కాలమేమో యెహోవాను సేవించారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇక వీళ్ళు ఏం చేశారనమాట, ఇక అవిధేయులు కావడం ప్రారంభించేశారు. మనము యోధారాజైన యోవాషు గురించి కూడా మనం ఒక మాట చదివామనుకో, యోవాషుకి బుద్ధి నేర్పిన ఒక వ్యక్తి ఉంటాడు, ప్రధాన యాజకుడు యెహోయాదా. యెహోయాదా అని ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. బాల్యం నుంచి కూడా యోవాషును పెంచి పెద్ద చేసి వివాహం చేస్తాడు యోవాషుకి. యెహోయాదా బ్రతికినంత కాలం కూడా, యెహోయాదా బుద్ధి చెప్పినంత కాలం కూడా యోవాషు క్రమంగా ప్రవర్తించేశాడు. ఎప్పుడైతే యెహోయాదా ప్రాణాన్ని విడిచాడో యోవాషు కూడా అతను ఏం చేశాడంటే ఇక అక్రమంగా నడవడం ప్రారంభించేశాడు. చదువు ఒకసారి అమ్మాట చదువు ఒకసారి చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం పట్టుకుంటా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయము చదువు. 24వ అధ్యాయము తమ్ముడు 2వ వచనంలో ఏమంటాడు? 24వ అధ్యాయము 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే యెహోయాదా బ్రతికినంత కాలం యోవాషు యథార్థంగా బ్రతికాడు. యెహోయాదా ఎప్పుడైతే చనిపోయాడో మరి ఇతను ఎలా ప్రవర్తించాడు అంటే కృతజ్ఞతలు మరిచి తనని ఎవరైతే పెంచారో, ఎవరైతే పెంచి పోషించి వివాహం చేసి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారో అతని కొడుకునే రాళ్లతో కొట్టి చంపేస్తాడు మనిషి. అంత దుర్మార్గంగా, అంత కర్కశంగా ప్రవర్తించిన వాడు యోవాషు. అంటే యెహోయాదా కొడుకుని ఏం చేస్తాడో తెలుసామా? యెహోయాదా కొడుకునే ప్రవక్త. అతను దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క మాటలు ప్రకటించినందుకు యోవాషు కోపగించుకొని ఏం చేస్తాడంటే ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపేస్తాడు. అంటే యెహోయాదా బ్రతికినంత కాలము. ఇంకొక మాట చదువుతాం, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం, అక్కడ మంచిగా మాట్లాడాడు. 2వ వచనం చదువుతాముడు. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువు. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అంటే యోవాషుకి బుద్ధి నేర్పిన వ్యక్తి ఎవరు తమ్ముడు? యోవాషుకు బుద్ధి నేర్పిన వ్యక్తి ఎవరంటే యెహోయాదా. అంటే యెహోయాదా బుద్ధి నేర్పినంత కాలం కూడా ఆ మనిషి బుద్ధిగా నడుచుకున్నాడు. ఎప్పుడైతే యెహోయాదా ప్రాణం విడిచాడో ఇక బుద్ధి తక్కువ పనులు చేశాడు, బుద్ధిహీనమైన జీవితాన్ని జీవించేశాడు. అంటే మనుషులు ఉంటేనేమో ఒక రకమైన ప్రవర్తన, మనిషి లేకపోతేనేమో ఒక రకమైన ప్రవర్తన, స్థలం మారితే ఒక రకమైన ప్రవర్తన. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంటారు. ఏదో అట్లా అలా ప్రవర్తించే వాళ్ళు ఏమంటారంటే అంటుంటారు కదా, నువ్వు ఓసరం వెళ్ళిరా, నువ్వు ఓసరం వెళ్ళి రంగులు మార్చినట్టు వీడు రంగులు మార్చరండి వీడు అంటారు. అంటే దాని అర్థం ఏంటనమాట, ఒక చోట ఒకలాగా ఉంటాడు, ఇంకొక చోట ఇంకొకలాగా ఉంటాడు. అది భక్తి జీవితానికి సరిపోయేది కాదు. అది లౌకికమైన దానికి సరిపోతేమో కానీ దేవుని దగ్గర భక్తి జీవితానికి అలాంటి జీవితం ఏమాత్రం కూడా సరిపోదు. మనిషి ఉన్నా లేకపోయినా సరే. ఇప్పుడు ఎంతకాలం బుద్ధి నేర్పాలి తమ్ముడు, ఇంకెంతకాలం చెప్పాలి?
ఎంతకాలం? ఇంకెవరో చెప్పాలి నేను బ్రతకాలి, ఎవరో చెప్పాలి నేను బ్రతకాలి. ఇంకెంతకాలం? ఇంకా చిన్నపిల్లలేనా? ఏనా? ఇంకెంతకాలం ఎవరు చెప్పాలి మనకి? ఎవరు హెచ్చరించాలి ఇంకా మనల్ని? ఇంకా ఎదుటి వారిని, ఇంకా మన తర్వాత వచ్చేవారిని మనం హెచ్చరించాలి. మన తర్వాత వచ్చేవారికి మనం మాదిరిగా ఉండాలి. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇంకా ఎవరో మనకు చెప్పాలి. ఎవరో చెబితే మనం చేయాలి, ఎవరో చెబితే మనము జీవించాలి. ఏం జీవించాలనే ఒక తపన కానీ ఒక తాపత్రయం కానీ నీళ్ళుండాలో, లేకపోతే ఎలాగా? ఉంటేనేనా బ్రతికేది? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? నా సహోదరులారా, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని మీతో ఈ కాలమందును మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునండి. నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను ఇప్పుడు లేని మీ మధ్య. నేను లేనప్పుడు మీరు ఎలా ఉండాలి? యెహోషువ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. పెద్దలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు ఎలా ప్రవర్తించారక? యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించడం ప్రారంభించేశారు. ఇప్పుడు ఒక న్యాయాధిపతి వచ్చాడంటే ఆటోమేటిక్గా వాళ్ళు శత్రువులకి ఏమైపోయారామా? దాసులు అయిపోయారు. దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించాడంటే ఆటోమేటిక్గా ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే శత్రువులకి దాసులు అయిపోయారు. అంటే వాళ్ళు పాపం చేశారు. ఇప్పుడు ఊరకనే దేవుడు శత్రువులకు అప్పగించేస్తాడా? ఇప్పుడు ప్రజలు ఏం చేయకుండా దేవుడు శత్రువులకు అప్పగించేస్తాడా? ఊరకని అప్పగించడు. అంటే ప్రజలు పాపం చేశారు, ప్రజలు దోషం చేశారు. అంటే ప్రజలు దోషం చేశారు కాబట్టి దేవుడు శత్రువులకు అప్పగించాడు. అంటే షంగరు కాలంలో దేవుడు ఎవరికి అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజలని? ఒత్తినేలు కాలంలో ఎవరికి అప్పగించాడు చెబుతారా? ఒత్తినేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే దేవుడు ఎవరికి అప్పగించాడు? అరమ్మనహారాయిము యొక్క రాజైన హోషాన్ రిషతాయిముకు దాసులొకటికై అప్పగించాడు. యెహూదా కాలంలో చెప్తా తమ్మగారు, గుర్తులేదా? యెహూదా కాలంలో ఎవరికి అప్పగించాడు? మోయాబీలకు అప్పగించాడు. ఆ కాలమున యెహోవా మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. ఇప్పుడు షంగరు కాలంలో దేవుడు ఎవరికి అప్పగించాడు శత్రువులను అంటే ఫిలిస్తీన్లకు అప్పగించాడు. అంటే యోధా దేశానికి సరిహద్దు ఫిలిస్తీ దేశం. ఫిలిస్తీ దేశానికి ప్రాముఖ్యంగా 5 పట్టణాలు ఉంటాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన పట్టణము నేటికి అదే పేరుతో పిలువబడుతుంది. ఏంటిదంటే గాజా. గాజాని అంటే ఆ గాజా ఇప్పుడు కాదు, అది అంటే యేసుక్రీస్తు బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పుట్టక ముందే ఫిలిస్తీ ప్రాంతంలో ఒక ప్రధానమైన పట్టణం అది. అంటే ఫిలిస్తీన్కి దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలని అప్పగించేశాడు. అంటే ఇందులో మొట్టమొదటిగా ఒక పాయింట్ రాస్తున్నాము. ఇశ్రాయేలీలు మరలా దోషులైంది. మరలా అనే పదం చదువుతాం కదా మాటిమాటికి. మరలా ఒకసారి కాదు, ఇప్పుడు 4-5 సార్లు చేస్తే మనకి ఇసుక వస్తుంది కదా, ఎన్నిసార్లు అని. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మాటికి వాళ్ళు దేవుణ్ణి శోధించి, దేవుణ్ణి విసిగించి మాటికి వాళ్ళు దోషులైపోయారు. మాటికి వాళ్ళు దోషులైపోయారు. అంటే ప్రాముఖ్యంగా వాళ్ళు చేసే ఒక ప్రధానమైన దోషం ఏంటంటే విగ్రహారాధన. వాళ్ళు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఒక ప్రధానమైన పాపము, దోషం ఏంటంటే విగ్రహారాధన. అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో చెప్పాడు కదా నిర్గమాకాండ 20వ అధ్యాయంలో. చెప్తారు ఎవరన్నా? 2వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తాడు? నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ముందు కానీ, తర్వాత నెక్స్ట్ క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద నీళ్ల యందు కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. టోటల్గా ఆ ఆజ్ఞని తొంగలో తొక్కి జీవము గల యెహోవా దేవుడిని విసర్జించి వాళ్ళు ఏం చేశారంటే బయలుదేవతలను పూజించడం వాళ్ళు ప్రారంభించేశారు. అంటే వాళ్ళు దోషులయ్యారు కాబట్టి శత్రువులకు అప్పగించేశారు. అంటే పాపం చేస్తే మనము శత్రువుకు దాసులు అవుతాం. పాపం చేస్తే శత్రువుకు దాసులు అవుతాం. సంతోషం. వింటున్నారా పిల్లలు? నాకెళ్ళి చూడాలి, పిల్లలు కూడా వినాలి నేను చెప్పేది. పెద్దలకు అనుకుంటారా సందేశం ఇది? ఆడుకోవడానికి కూర్చోడానికి వచ్చారా మీరు పిల్లలు? ఏమన్నా
పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుకి అప్పగించేస్తాడు. అది నేటి కాలంలో కూడా వర్తిస్తుంది. అంటే ఎప్పటికైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే పాపం చేస్తే శత్రువుకి అప్పగిస్తాడు. అందుకే పాపం చేసేవాడు దేనికి దాసుడు అవుతాడు? యేసుక్రీస్తు వారు పాపం చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతి వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆ మనిషిని తీసుకెళ్ళి శత్రువుకి అప్పగించేస్తాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చారు 3వ అధ్యాయం 30వ వచనం. 3వ అధ్యాయము 30వ వచనం. అతని తరువాత అంటే యెహూదా తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. అంటే యెహూదా బ్రతికినప్పుడే ఇతను మరొక ప్రాంతానికి న్యాయాధిపతి ఉండొచ్చు. జరాజు ఎలా చెప్పగలము? అతని తర్వాత కదమ్మా. అంటే యెహూదు బ్రతుకున్నప్పుడే షమ్గరు మరొక ప్రాంతానికి న్యాయాధిపతి ఉండొచ్చు. ఎలా చెప్పగలమంటే 4వ అధ్యాయము 1వ వచనం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక. అంటే అతని మరణం గురించి ఎక్కడ ప్రస్తావించాడు? 4వ అధ్యాయంలో ప్రస్తావించాడు. 3:30 ఏమన్నాడు? అతని తర్వాత. అంటే బహుశా షమ్గరు న్యాయాధిపతి అయ్యే సమయానికి యెహూదా కూడా ప్రాణంతో ఉండి ఉండవచ్చు. ఎవరి కుమారుడు ఇతను? అనాతు కుమారుడు. గోత్రం చెప్పలేదు. ఒత్నియేలు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి. యెహూదా ఏ గోత్రం నుంచి వచ్చాడు? బెన్యామీను గోత్రం నుంచి. అనాతు ఇక్కడ గోత్రం గురించి చెప్పలేదు, కానీ తండ్రి పేరు చెప్పాడు. షమ్గరు యొక్క తండ్రి పేరు పేరంట అనాతు. అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. అంటే దేవుడు ఏం చేశారంటే వారిని ఫిలిస్తీయులకు అప్పగించేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీయులకు అప్పగించాడు. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులు ఎవరు? ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆగుతాం. ఫిలిస్తీయులు ఎవరు? పాత నిబంధనలో ప్రతి జాతికి ఒక మూల పురుషుడు ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో. ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు చెప్పరా? అది కూడా చెప్పరా మీరు? ఏ పేరు చెబితే ఏమైతే అనుకుంటున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు కూడా చెప్పరా మీరు? ఆ ముగ్గురులో ఎవరి పేరు చెబితే ఏమైతే అనుకుంటున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు ఎవరో చెప్పలేదంటే ఇక మీరు ఎండలో పెట్టాలి మిమ్మల్ని. ఎందుకంటే అది చిన్న తప్పు కాదు, అది ఎల్కేజీ ప్రశ్న. అది అవునా కదా? 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రశ్న అది. అబ్రహాము లేకుంటే యాకోబు. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా దీవించాడు. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు. ఇశ్రాయేలుడు అబ్రహామే కదా, లేకుంటే యాకోబు అని చెప్పొచ్చు. అంటే ముగ్గురు పేర్లు ఏది పేరు చేయాలి అనుకుంటారా మీరు? ఇప్పుడు ప్రతి జాతికి మూల పురుషుడు ఉంటాడు కదా. ఇప్పుడు మోయాబీలు ఉన్నారా? మోయాబీలకు మూల పురుషుడు ఎవరు? లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం, అంతే కదా. అమ్మోనీలు ఉన్నారు. అమ్మోనీలకు మూల పురుషుడు ఎవరు? లోతు యొక్క చిన్న కుమార్తె. అంటే పాత నిబంధనలో ప్రతి జాతికి మూల పురుషుడు ఉంటారు. సరే, ఎవరైనా సరే అందరూ ఎవరి నుంచి వచ్చాడు? ఆదాము నుంచే వచ్చేసారు. యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, తర్వాత ఆ జలప్రళయ కాలంలో ఆ తరాన్ని నాశనం చేసిన తర్వాత నోవాహుకు 3 కుమారులు ఉంటారు. అంటే ఆ 3 కుమారుల ద్వారా ఈ భూలోకంలో జాతులు అనేవి వచ్చేసినాడు అనమాట. అంటే అబ్రహాం ఏమో షేముల నుంచి వచ్చాడు. షేము, హాము, యాపేతు. అంటే షేముల నుంచేమో అబ్రహాం వచ్చాడు. ఇప్పుడు ఫిలిస్తీయులు ఎవరిలో నుంచి వచ్చారు? ఫిలిస్తీయులు ఎవరి జాతి? ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయం చూడండి. ఆదికాండము 10వ అధ్యాయం చూడతాం ఒకసారి. 6వ వచనం తమ్ముడు. 10వ అధ్యాయము 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు.
ఒకసారి అది గుర్తుంచుకోండి. హాము, ఈ హాము ఎవరు? నోవహు యొక్క రెండో కుమారుడు షేము, హాము. అంటే హాము కుమారులు ఎవరంట? ఎంతమంది? నలుగురా? కూషు, మిస్రాయిము, పూతు, కనాను, అనువారు. ఇప్పుడు మిస్రాయిం పేరు గుర్తుపెట్టుకోండి. అంటే హాముల నుంచి మిస్రాయిం వచ్చాడు. నెక్స్ట్ 13వ వచనం చదువుతాడు. 13వ వచనం. మిస్రాయిము, ఇదిగో మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తుహీయులను, పద్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయుల్లో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీయులు అంటే టోటల్ గా ఫిలిస్తీయులు ఎవరిలో నుంచి వచ్చారు? మిస్రాయిములో నుంచి. మిస్రాయిం ఎవరిలో నుంచి వచ్చాడు? హాములో నుంచి. అంటే ఫిలిస్తీయులు ఎవరి సంతానమమ్మా? హాము సంతానం. అర్థమైందా కృష్ణమూర్తి గారు? అంటే ఫిలిస్తీయులు ఎవరంటే హాము సంతానంగా మనకి కనిపిస్తుంది. వీళ్ళు చాలా ప్రాచీనమైన జాతి. వీళ్ళు, ఈ ఫిలిస్తీయులు అనేవాళ్ళు చాలా ప్రాచీనమైన జాతి. అంటే అబ్రహాము కాలం నుంచే వీళ్ళు ఉన్నారు. అబ్రహాము కాలం నుంచే ఈ ఫిలిస్తీయులు మనకి కనిపిస్తుంటారు. అలాగే ఇస్సాకు కరువు వచ్చేసినప్పుడు ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళి కాపురం ఉంటాడు. అక్కడ కూడా ఫిలిస్తీయులు మనకు కనిపిస్తుంటారు. ఆ ఫిలిస్తీయులు ఇస్సాకు పట్ల అసూయపడి ఏం చేస్తారు? దేశంలో నుంచి వెళ్ళిపోమంటారు. అంటే చాలా పురాతనమైన జాతి. ఫిలిస్తీయులు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఫిలిస్తీన్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? వెరీ గుడ్. ఎవరు గుర్తొస్తారంటే గొల్యాతు. గొల్యాతు ఏ జాతీయుడు? ఫిలిస్తీయుడు కదా. ఫిలిస్తీయుడు అయినా గొల్యాతు మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళు చాలా యుద్ధ నిపుణులు అమ్మ. వీళ్ళు చాలా యుద్ధ నిపుణులు. అంటే మనకు అర్థం కావడానికి అడ్వాన్స్డ్ వెపన్స్ కలిగిన వాళ్ళు. అంటే ఆ కాలంలోనే ప్రపంచంలో ఏ జాతి దగ్గర లేని ఆయుధాలు ఎవరి దగ్గర ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే నెక్స్ట్ మరొకటి, వాళ్ళు మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు. మంచి ఎందులో నైపుణ్యం అంటే యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. అంటే యుద్ధంలో నిపుణులు కలిగిన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు. అలాగే ఆయుధాలు తయారు చేసే విషయంలో కూడా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎవరంటే ఫిలిస్తీయులు. అలాంటి వారి చేతికి ఇప్పుడు దేవుడు ఎవరిని అప్పగించాడు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అలాంటి వారి చేతికి అప్పగించేశాడు. అంటే వీళ్ళు ఎంత యుద్ధ నిపుణులు అంటే ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయం. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడిన తర్వాత వాళ్ళు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫిలిస్తీ ప్రాంతం వస్తారు. దేవుడు ఆ ఫిలిస్తీ ప్రాంతం దగ్గర నుంచి వాళ్ళని ఏం చేస్తారంటే మరొక దారిలోనికి వాళ్ళని మళ్ళించేస్తుంటాడు. ఎందుకు మళ్ళించేస్తుంటాడు? ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం తమ్ముడు. నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను. అంటే వాస్తవానికి ఐగుప్తు దేశానికి సరిహద్దు ఫిలిస్తీ దేశం. వాస్తవానికి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం పోవాలంటే ఫిలిస్తీ దేశం దాటితే చాలు, సులువుగా పోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఫిలిస్తీయ దేశం మార్గం గుండా కాకుండా మరొక మార్గంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించేశాడు. ఏంటి కారణం ఏంటి అక్కడ చెప్పేశాడన్న. మరలా చదువుతున్నాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేరు. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదలైపోయిన తర్వాత ఫిలిస్తీ దేశం వాళ్ళకి ఎదురొస్తుంది. ఫిలిస్తీన్లు యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఒకవేళ యుద్ధం వచ్చేసిన ఫిలిస్తీన్లతోటి భయపడి వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి మరలా ఐగుప్తుకు వెనక్కి వెళ్ళిపోతున్న పరమదేవుడు ఏం చేశారంటే ఆ ఫిలిస్తీయ మార్గం గుండా కాకుండా మరొక మార్గం గుండా దేవుడు ప్రజల్ని నడిపించేశారు. అలాగే వాళ్ళు మంచి ఆయుధాలు తయారు చేసేవాళ్ళు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం అంతే ఉంచుకోండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 19వ వచనం.
లేకుంటే ముందుగా ఐదో వచనం చూడు. 5వ వచనం, వాళ్ళ కాడ అన్ని రథంలో ఉన్నవి సైన్యం అంతా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చేది. ఎన్ని రథాలంట? 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు. అడ్వాన్స్డ్ వెపన్స్ కలిగిన వాళ్ళు, విశేషమైన ఆయుధ సంపత్తి వారి సొంతం. విస్తారమైన సైన్యం ఉంది వాళ్ళ దగ్గర. విస్తారమైన సైన్యం ఉంది, విస్తారమైన రథములు ఉన్నారు, రౌతులు ఉన్నారు, అనేకమైన ఆయుధాలు కలిగిన వాళ్ళు. అంటే బలవంతులుగా కనిపిస్తుంటారు. అందుకే గొల్యాతు నోరు పారేసుకుంది. నోరు పారేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? దూషించాడు. జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతులని పిలిచాడంతా. అంటే వాళ్ళ ఆయుధాలను చూసి, వాళ్ళ రౌతులను చూసి, వాళ్ళ రథాలను చూసి, వాళ్ళ బలాలను చూసి ఫిలిస్తీయులు ఏం చేశారంటే విర్రవీగేవారు. అలాంటి ఫిలిస్తీయులలో 600 మందిని ఈ షంగర్ అనే వ్యక్తి ఏం చేశారంటే కేవలం ఒక మునుకోల కర్రతో ఏం చేశాడు? అది ఎలా సాధ్యమైంది చూద్దాం. మరలా 19వ వచనం, హెబ్రీలు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండేది. కాబట్టి ఇశ్రాయేలులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్లను, పూట కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రులకును మునుకోల కళ్ళ సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండదు. ఓకే, పుస్తకాలకు వచ్చేస్తాం. కాబట్టి ఇది ఫిలిస్తీయుల యొక్క చిన్న చరిత్ర. ఇది వాళ్ళు హాము సంతానంగా కనిపిస్తున్నారు. రెండవది, యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు, బలవంతులు, విశేషమైన ఆయుధ సంపత్తి కలిగిన వాళ్ళు. అలాంటి బలవంతుల చేతికి దేవుడు ఏం చేశారంటే ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలని అప్పగించినట్లు మనము చూడవచ్చు. అంటే మరలా దోషులు అయ్యారు. రెండో పాయింట్ ఒకటి రాసుకుందాం. ఫలితం ఏంటి? ఫలితం ఏంటంటే ఫిలిస్తీయులకు అప్పగించారు. ఫిలిస్తీయులకు అప్పగించింది ఎవరంటే దేవుడే. శత్రువు చేతికి ఎందుకు అప్పగించావు తండ్రి? పాపం చేశారు కాబట్టి, దోషం చేశారు కాబట్టి. అంటే పాపం చేస్తే శత్రువు చేతికి అప్పగించేస్తారు. అప్పుడు తర్వాత షంగరుని న్యాయాధిపతిగా నియమించుతారు. 3వది, షంగరును న్యాయాధిపతిగా నియమించారు. ఇతను 3 న్యాయాధిపతి. మనము సంఖ్య వేసుకుంటే 3 న్యాయాధిపతి మనకి కనిపిస్తుంది. ఈ షంగర్ ఏం చేశాడు? మరలా చదువుదాం వచనం, 3వ అధ్యాయము 30వ వచనం. అటు తర్వాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులు 600 మందిని మునుగోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. అంటే మునుకోల కర్ర అంటే తెలుసమ్మా? మునుకోల కర్ర అంటే మునుకోల కర్ర అంటే ఒక మునుకోల కర్రతోటి షంగరు 600 మంది ఫిలిస్తీయులను చంపేశాడు. అంటే ఒక మనిషి 600 మంది మనుషులను ఎలా చంపగలిగాడు? ఇది ఉన్న డూబా సినిమాలాగా? ఇప్పుడు ఒక మనిషి 20 మందిని కొట్టడం, ఒక మనిషి 30 మందిని కొట్టడం ఎక్కడ చూస్తుంటాం మనము? సినిమాలో. అది డూబ్స్. అది ఇది కానీ ఇది ఒరిజినల్. ఇది రియాలిటీ. అదేమో ఒక నాటకం. అదొక వేషం. అది ఓన్లీ డూబ్స్, స్టంట్స్ అనమాట. ఇది రియల్ స్టంట్స్. ఇది రియాలిటీ. అంటే ఒక మనిషి 600 మందిని చంపేశాడు. దేంతో? ఎలాంటి ఆయుధం ఉంది? ఇంతకీ ఫిలిస్తీయులు ఎలాంటి వాళ్ళు? మునుగోల కర్ర అంటే మనకు అర్థం కావడానికి ముళ్ళు కర్ర. అంటే దోమతెర కర్ర లాంటిది ఉంటుంది కదా, దోమతెర కర్ర లాంటిది ఒకటి. ఆ దోమతెర కర్ర లాంటిది చివర ఒక ఇనప ముళ్ళును గుచ్చేస్తుంది. అది ఎక్కువగా ఎవరి చేతిలో ఉంటుందంటే రైతుల చేతిలో ఉంటుంది. రైతుల చేతిలో ఆ ముళ్ళు కర్ర అనేది ఉంటుంది.
అంటే దాన్ని ఏం చేస్తుంటారంటే ఆ ఎద్దులని కాడి మోపి ఆ నాగల దున్నుతున్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకుంటారు. ఒకళ్ళు ఎప్పుడైతే ఎద్దు అది స్పీడ్గా నడవదో ఆ కర్ర తీసుకుని ఏం చేస్తాడనమాట వెనకాల కాలుకి పొడుస్తుంటాడు. ఆ చురుకు తగులు ఏం చేస్తాడంటే ఆ ఎద్దులు స్పీడ్గా నడుస్తుంటాయి అన్నమాట. అంటే రైతులు ఉపయోగిస్తున్నారు ఆ కర్రని. అంటే ముళ్ళు కర్ర అంటారు, చూసావా? ముళ్ళు కర్ర అంటారు. ఆంధ్రాలో అటు సైడ్ ముళ్ళు కర్ర అని పిలుస్తుంటారు. అంటే అలాంటి ఒక కర్రతోటి 600 మంది మనుషుల్ని చంపేశారు. అంటే ఇది కర్ర మహత్యం కాదు, ఇది కర్రలో ఎలాంటి శక్తి అనేది లేదు. అంటే ఎవరు తోడుగా ఉన్నారంటే శంకరుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే అది దేవుడు చేసిన యుద్ధం, అది అంటే దైవ సహాయం వలన చేసిన యుద్ధం అది. అంటే దైవ సహాయం వలన ఒక మునుకోల కర్రతోటి 600 మంది శత్రువులను ఎదిరించేశాడు శంకరు. ఆయుధము చిన్నదే, ఒకవేళ మనం చిన్నోళ్ళం కావచ్చు, కానీ మన తరపున యుద్ధం చేస్తున్న వ్యక్తి ఎవరన్నమాట? దేవుడు. మన తరపున యుద్ధం చేస్తున్న వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇప్పుడు సంసోను కూడా 1000 మంది మనుషులు ఎలా చంపాడంట? పచ్చిగాడిద యొక్క దవడ ఎముకను తీసుకొని. అంటే ఎలా ఇది సంసోను యొక్క సొంత బలం అయింది? లేకుంటే ఆ దవడ ఎముకలు ఏమన్నా బలం ఉందంటే ఆ దవడ ఎముకలో ఏ బలం లేదు. అది సంసోను యొక్క సొంత బలం కాదు, అది యెహోవా ఆత్మ, అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున పచ్చిగాడి దగ్గర దవడ ఎముక తీసుకొని ఫిలిస్తీయులు 1000 మందిని చంపివేశాడు. ఇప్పుడు దావీదు కూడా దేంతో చంపాడు గొల్యాతుని? దావీదు చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? మీకు తెలుసు కదా, దావీదు యొక్క చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? కాబట్టి ఏదో ఉంటే చేస్తారు, లేకుంటే నేను చిన్నోడిని, లేకుంటే మీరు పెద్దోళ్ళు మీరు చేయాలి కాదు. ఒకవేళ మనం చిన్నవాళ్ళమైనా సరే విశ్వాసంతో దేవుని పక్షాన మనం నిలబడితే యుద్ధం చేసేది ఎవరంటే దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే దావీదు కూడా ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే. వాస్తవానికి యుద్ధ భూములకు ఎందుకు వచ్చాడు దావీదు అంటే తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి అన్నల్ని పరామర్శించడానికి వచ్చాడు. వాస్తవానికి గుర్తొస్తుందా స్టోరీ? వాస్తవానికి అతను గొర్రెల దొడ్లో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలని వేరే కాపరికి అప్పగించేసి అతను ఏం చేస్తాడంటే తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించి యుద్ధ భూములకు వెళ్తాడు. యుద్ధ భూములకు వెళ్ళేసరికి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా భయపడిపోతుంటారు. ఒక పర్వతం పక్కేమో ఫిలిస్తీయులు, ఇంకొక పర్వతం పక్కేమో ఇశ్రాయేలీయులు, మధ్యలో ఒక లోయ ఉంటుంది అనమాట. ఆ లోయలో గొల్యాతులను కూడా ఛాలెంజ్ చేస్తుంటాడు. ఎంత మనిషి అంతా 6 జెండాన్ని ఎత్తుతున్నాడమ్మా. నిజంగా ఆ పిల్లరంతా పుడుకుంటాడేమో. 6 జనుడు. చివరికి సౌలు రాజు కూడా ఎక్కడ ఉన్నాడు? యుద్ధంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడా? ముందుకి వెళ్ళలేకపోయాడు సౌలు కూడా. సౌలు కానీ యోనాతాను కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? డేరాలో ఉన్నారు. వాళ్ళు అంతే డేరాలో ఉన్నారు తప్ప గొల్యాతు ముందుకెళ్ళి ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. డేరాలో ఉండి సౌలు ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. ఏంటి ఆఫరు? ఆ గొల్యాతుని కొట్టిన వాడికి నా కూతుర్ని ఇస్తా, నా భూమిని ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆఫర్ ప్రకటిస్తున్నాడు. అప్పుడు దావీదు లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఏంటి సంగతి ఏంటంటే అసలు ఇంతకీ వాడిని కొట్టిన వాడికి ఏమి ఇస్తారంట రాజు అంటే, ఇదిగో రాజు ఇలా చేస్తారంట, అలా చేస్తారంట. అప్పుడు నేను కొడతానన్నాడు. నేను కొడతానంటే అందరూ ఆశ్చర్యపోయారు, నువ్వు కొట్టమేంటరా బాబు అని. అప్పుడు చిన్నగా ఏం చేశారు? దావీదుని సౌలు దగ్గర తీసుకెళ్లారు. సౌలు దగ్గర తీసుకెళ్లేస్తే సౌలు ఏం చేశాడంటే సౌలు ఆయుధాలు మొత్తం కూడా ఏం చేశాడు? దావీదుకి ఇచ్చేసాడు. నా వల్ల కాదు ఈ ఆయుధాలు, మనకు అలవాట్లు ఆయుధాలు. ఏం చేశారంటే ఆయుధాలు పక్కన పెట్టి యోర్దాను నదికి వెళ్ళి ఒక నున్నను రాళ్ళు ఏర్పాటు చేశారు. దావీదు రావడం చూసి గొల్యాతు హెచ్చరి చేశాడు, నేను ఏమన్నా కుక్కనా కర్ర తీసుకుని వస్తున్నాను నా మీదకి? గొల్యాతు శరీరం నిండా ఆయుధాలు ఉన్నాయి, రక్షణ కవచాలు ఉన్నాయి. ఎక్కడ కొట్టాలి? నుదురు ఒక్కడే ఖాళీ కనిపించింది దావీదుకి. కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ వర్షల రైతులు ఏం చేశాడు అనమాట, నుదురు కొట్టేశాడు. కింద బొక్కబార్లో పడిపోయాడు. వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. పరిగెత్తిపోయి ఏం చేశాడంటే వాడి కత్తితోటి వాడి తల తీసి తెంచి తల పట్టుకుని యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఎంత టీనేజ్ కుర్రాడు వాస్తవానికి, యవనస్తుడు కాదు దావీదు ఆ కాలానికి, టీనేజ్ కుర్రాడు. ఎక్కడ నీకు ధైర్యం అంటే సౌలు నీకు ఎలా చేస్తావంటే, ఇది నేను ఒక రోజు అడవిలో ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చేసింది. నేనేం చేశాను? సింహాన్ని ఎలుగుబంటిని చీల్చేశాను. వాడేమో విద్యాభ్యాసం చేసిన వాడు, నేను భక్తిని అభ్యాసం చేసిన వాడిని. నువ్వు చేయలేమన్నాడు సౌలు. నువ్వు ఎలా వెళ్ళగలవు? వాడు యుద్ధం బాల్యం నుంచి అభ్యాసం చేసినాడు. నేను బాల్యం నుంచి భక్తిని అభ్యాసం చేసిన వాడిని.
యుద్ధము నాది కాదు నీది కాదు, అది ఎవరిదంటే యెహోవా. అంటే చిన్న వడిసెల రాయితోటి ఒక బలవంతుడైన మనిషిని ఏం చేశారంటే మట్టి కనిపించేశాడు. అది దావీదు యొక్క శక్తి కాదు, అది ఎవరి బలం? అది దేవుని యొక్క బలం. ఒక మునుకోల కర్రతోటి 600 మందిని చంపేశాడంటే అది షమ్గరు యొక్క సొంత శక్తి సామర్థ్య బలము కాదు. అంటే దైవ సహాయం ఉండాలి, అతనికి దేవుని యొక్క ఆత్మ తోడుండాలి. కాబట్టి ఎందుకంటే సరే ఆత్మీయంగా మనం గెలవాలనుకో, ఆత్మీయంగా మనం జయించాలి, పోరాడాలంటే మనకు కూడా ఎవరి సహాయం ఉండాలంటే సహోదరులారా, దైవ సహాయం ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. లోకంలో అయితే సాధ్యం కాదు. వాస్తవానికి ఒక కర్రతోటి 600 మంది మనుషులను చంపడం లోకంలో సాధ్యమైతే సాధ్యం కాదు. అది దేవుని యందలి విశ్వాసంతో మాత్రమే సాధ్యమవుతుంది. విశ్వాసంతో సాధ్యం కాదు ఏది ఉండదు. విశ్వాసంతో సాధ్యం కాదు ఏది ఉండదు. అందుకే క్రీస్తు ఏమన్నారు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల. అంటే ఈరోజు కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేని వాళ్ళమా మనము? మీకు ఆవగింజంత విశ్వాసం అంటే ఎన్ని అర్థాలు జరుగుతాయి మీ జీవితాల్లో? అంటే ఈరోజు జరగట్లేదంటే ఇంతకు నిజంగా విశ్వాసం ఉందా? అంటే కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? కాబట్టి అధికారం ఉంటే అన్ని పనులు అవుతాయి, డబ్బు ఉంటే అన్ని పనులు అవుతాయి. డబ్బు ఉన్నంత మాత్రం అన్ని పనులు కావు, అధికారం ఉన్నంత మాత్రం అన్ని పనులు కావు. నీ వెనక నా వెనక దేవుడు ఉండాలి, నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉండాలి. దేవుడు లేకపోయినా ఏం కాదు, నా జీవితంలో నా దగ్గర అధికారం ఉందంటే అధికారం అంత మాత్రం అన్ని పనులు అవుతాయి. అంటే డబ్బు ఉంటే అన్ని అవుతాయా? అన్ని ఎలాగవుతాయి? మరి షమ్గరుకి ఎలా సాధ్యమైంది? మరి అది దేవుని వల్ల సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ నేర్చుకునే మనకు పాఠం ఏంటంటే సహోదరులారా, ఈరోజు మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఈరోజు మనము శత్రుతో పోరాడాలంటే మన చేతిలో కూడా ఒక మునికోల కర్ర ఉండాలి. ఒక అద్భుతమైన పాయింట్ మనం చూద్దాము. ఈరోజు మన చేతిలో ఉండాల్సిన మునికోల కర్ర ఏంటమ్మా? శత్రువును జయించాలంటే మన చేతిలో మునికోల కర్ర ఉండాలి. మనకు శత్రువులు ఎవరు? మనుషులా? మనుషులు కాదు. మనకు ఒక శత్రువు ఎవరంటే పాపం అని రాస్తుంది. పాపం ఒక శత్రువు. 2 అపవాది ఒక శత్రువు. పాపం అనే శత్రువును జయించాలంటే మన చేతిలో కూడా ఒక మునికోల కర్ర ఉండాలి. అపవాది అనే శత్రువును జయించాలంటే మన చేతిలో కూడా ఒక మునికోల కర్ర ఉండాలి. మరి ఇప్పుడు మునికోల కర్ర ఏంటి ఏమ్మా? ఈరోజు మన చేతిలో ఉండవలసిన మునికోల కర్ర ఏంటి? ఇది ఆ రోజు షమ్గరు చేతిలో ఉన్న అక్షార్థమైన ముళ్ళు కర్ర లాంటి కర్ర కాదు. ఇప్పుడు మునికోల కర్రతో ఏది పోల్చబడింది అది మనకు తెలియాలి. మునికోల కర్రతోటి దేనిని పోల్చాడు గ్రంథంలో? ఒక అద్భుతమైన మాట చూద్దామా? ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. నీకు శత్రువులు ఉన్నారు. నీకు నాకున్న ప్రధానమైన శత్రువులు ఎవరంటే, ఒకటి పాపం, రెండోది అపవాది. కాబట్టి పాపాన్ని జయించాలంటే, అపవాదిని జయించాలంటే నీ చేతిలో నా చేతిలో ఒక మునికోల కర్ర ఉండాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చూడతాం. చదువు 9 నుంచి చదువు. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం, ప్రకటన గ్రంథం కాదు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి 11 వచ్చిన చదువు చేయాలి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను.
సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనును. అసలు అది జాగ్రత్తగా అసలు విషయం చూడాలి. 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు వలె ఉన్నవి. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను అంటే ఇక్కడ ములుకోల కర్రని సొలొమోను దేంతో పోల్చాడు శ్రవణం అంటే జ్ఞానపు మాటలు అంటే జ్ఞానపు మాటలు ఈరోజు క్రొత్త నిబంధనలో మునికోల కర్రతో పోల్చబడింది. అంటే ఈరోజు మన చేతిలో ఉండవలసిన ఒక మునికోల కర్ర ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము లేదా దేవుని యొక్క వాక్యము. అంటే దేవుని వాక్యమే శత్రువును జయించే మునికోల కర్ర. అర్థమైందా మనకు? జ్ఞానులు చెప్పు మాటలు ములుకోల కర్రల వలె అంటే దేవుని గురించిన జ్ఞానము లేదా దేవుని యొక్క వాక్యము ఒక మునికోల కర్ర లాంటిది. అంటే దేవుని వాక్యంతో ఆ జ్ఞానంతో మనం ఏం చేయొచ్చు అంటే పాపం అనే శత్రువుని మనము జయించవచ్చు. శత్రువుని జయించే ఒక మునికోల కర్ర ఈరోజు క్రొత్త నిబంధన. ఆ రోజు 600 మంది మనుషులను చంపాడు అక్షార్థమైన ఒక మునుకోల కర్రతోటి, దైవ సహాయంతో. ఈరోజు మన కంటికి కనిపించిన ఒక శత్రువు ఉన్నాడు, అదే పాపము, అదే అపవాది. ఈ శత్రువును మనం జయించాలంటే మనకి ఒక మునికోల కర్ర కావాలి. ఏంటి ఆ మునికోల కర్ర అంటే దేవుని గురించిన జ్ఞానం, అంటే దేవుని యొక్క వాక్యం. అంటే ఆయన వాక్యంతో మనం పాపాన్ని జయించగలమా? అంటే వాక్యంతో మన శత్రువుని ఓడించవచ్చా? అరణ్యంలో యేసుక్రీస్తు వారిని అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదిని అక్కడ ఎలా జయించాడు? కృష్ణమూర్తి అన్న గారు గుర్తొస్తుందా? ఏమో అపవాది శోధించాడు. అపవాది శోధించినప్పుడు అపవాది యొక్క శోధనను యేసుక్రీస్తు అక్కడ ఎలా జయించాడు? దేవుని వాక్యంతో కాదా తమ్ముడు? దేవుని వాక్యంతో కాదా? అపవాది ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా మార్చాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయాన్ని కోట్ చేశాడు. అంటే అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తుకు వెంటనే ఏది గుర్తొచ్చింది? దేవుని వాక్యం గుర్తొచ్చింది. అంటే ఈ రోజు నీకు నాకు శోధన వచ్చింది అనుకో, వెంటనే ఏం గుర్తుకు రావాలి కృష్ణమూర్తి గారు? ఆయన వాక్యం గుర్తుకు రావాలి. ఈరోజు గుర్తొస్తుందా? వాక్యం గుర్తొస్తుందా తమ్ముడు? శోధన వచ్చిన ప్రతిసారి కూడా వాక్యం గుర్తొస్తుందన్నా మనకి? గుర్తు రావట్లేదు మనకి. ఒకవేళ గుర్తు వచ్చినా సరే ఒకసారి మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నాం మనం? దేవుని కుమారుడు రాళ్ళు రొట్టెలుగా మార్చు. తర్వాత దేవాలయకు చక్రం తీసుకెళ్ళి ఏం చేశాడు? నువ్వు దేవుని కుమారుడు క్రిందికి దూకు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఇదిగో మరొక లేఖనం కోట్ చేశాడు ప్రభునేశ్వరు. ఇదిగో నువ్వు నా కాళ్ళకు నమస్కారం చేసావనుకో ఈ లోకరాజ్యానికి ఇచ్చేస్తానన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా మరొక లేఖనం కోట్ చేశాడు. అంటే అపవాది శోధించిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తికి తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు నీ శోధనలో నా శోధనలో వాక్యం గుర్తాడొస్తుందామా? ఈరోజు వింటున్నాం పక్కన పెట్టేస్తున్నాం మనం. వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆగిన సందర్భం ఏదైనా ఉందామా? సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు వాక్యం గుర్తుకు తెచ్చుకుని ఆగిన సందర్భం ఏదైనా ఉందా శ్రవణ మనం? ఇదిగో నా పలానా సందర్భంలో నేను తిట్టబోయానన్నా, కానీ నాకు వాక్యం గుర్తొచ్చిందనా, ఎఫెసీ పత్రిక గుర్తొచ్చిందనా. ఎందుకంటే అక్కడ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు నాకు గుర్తొచ్చిందనా, అందుకే నేను బూతుల మాటలు ఆపేశాను. నాకు భలే కోపం వచ్చిందన్నా, నా నోరు కూడా లేచిందన్నా, కానీ అక్కడ కంట్రోల్ చేసుకున్నానా. ఎలా కంట్రోల్ చేసుకున్నా తమ్ముడు అంటే నాకు ఎఫెసీ పత్రిక గుర్తొచ్చిందన్నా. ఉందా? సందర్భం ఉందా? ఎవరు నిందిస్తున్నారు, ఎవరు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అన్న సహించమని శోధన సహించేవాడు ధన్యుడిని బైబిల్లో నాకంటే అది గుర్తొచ్చిందన్న యాకోబు రాసిన పత్రిక. ఈరోజు మనకేడ గుర్తొస్తుందన్న? వాక్యం ఏడ గుర్తొస్తుందన్న? వాక్యం గుర్తొచ్చి ఎక్కడ ఆగుతున్నామన్నా? మన కోపాన్ని, మన తాపాన్ని మనం తీర్చుకుంటున్నామే తప్ప వాక్యం గుర్తొచ్చి ఆగుతున్నావా నువ్వు? నీ తాపం తెరాలి, నీ కోపం నెరవేరాలి. అక్కడ
నువ్వు అనుకున్నది అక్కడ జరగాలి. కోపం తీరితే కానీ ఇప్పుడు చల్లబడదు, దేహం అంతా చల్లబడదు, లేకపోతే లోపల మండిపోతుంటది. ఒక మునికోల కర్రతోటి 600 మంది మనుషులను చంపాడు. ఈ రోజు నీకు నాకు ఒక శత్రువు ఉన్నాడు, పాపము, ఒక అపవాది. నువ్వు ఎలా జయించాలి? మరి నీకు ఒక కర్ర ఉండాలి. ఏంటో మునికోల కర్ర అంటే దేవుని గురించిన జ్ఞానం, జ్ఞానులు చెప్పు మాటలు. అంటే జ్ఞానులు చెప్పే మాటలను మనం ఏం చేయాలంటే తరచుగా వినాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. చదువు. 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఇప్పుడు మన జ్ఞానం గల వాళ్ళగా ఉండాలనుకో, మనం ఎవరితో సహవాసం చేయాలంట? చూసిన సంతోషం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు. నేను కూడా జ్ఞానం కలిగి ఉండాలంటే నేను ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో ఉండాలి ఎక్కువ? ఎవరు మాట్లాడాలి ఎక్కువ? నేను కూడా ప్రేమించాలి, ప్రేమించే వారితో ఉండాలి. నేను కూడా లోబడాలి, లోబడే వారితో ఉండాలి. నేను కూడా తగ్గించుకోవాలి, తగ్గించుకునే వారితో ఉండాలి. అంటే ఆ జ్ఞానపు మాటలు ఏం చేస్తాయి అంటే శత్రువుని ఓడించగలము. ఇప్పుడు ఆ ముళ్ళు కర్ర తీసుకొని పొడిచారనుకో, ఎద్దుకి గాయం కూడా ఎద్దు ఒకసారి. అలాగా ఒకరోజు పేతురు ఏం చేశాడంటే మునికోల కర్రతోటి 3000 మంది హృదయాలను పొడిచాడు విజయరాజు. ఏమా గుర్తొస్తుందా? పేతురు ప్రసంగంని మిగతా ఏం చేశారు? మీరు సిలువేసి చంపారు యేసుని, దేవుడు ప్రభువుగా క్రీస్తు కనిపించాడు. వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నట్టు అక్కడ కింద పుట్టినట్లు ఏమన్నాడు? పొడవబడి. అంటే పేతురు యొక్క మాటలు, అతని ప్రసంగం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క హృదయాల్లో పొడవబడ్డది. అంటే ములుకోల కర్రతోటి పేతురు అక్కడ శ్రోతల యొక్క హృదయాలు ఏం చేసాడు తమ్ముడు? ఎప్పుడైతే అది హృదయం పొడవబడిందో వాళ్ళలో ఒక గొప్ప మారు మనసు అనేది కలిగింది. కాబట్టి ఈరోజు ములుకోల కర్ర అంటే ఏంటిది అత్తమ్మ గారు? ములుకోల కర్ర అంటే నేడేంటిది? అంతేనా? ఏంటిదమ్మా శ్రీలారి చెప్పండి. ములుకోల కర్ర అంటే అది అక్కడ రాశాను కమ్మా, అక్కడ రాశానుగా. జ్ఞానుడు చెప్పు మాటలు ములుకోల కర్రల వలె. ఇప్పుడు అక్షరార్థమైన కర్ర కాదు. ఇప్పుడు మన అక్షరార్థం గురించి మాట్లాడలా. ధర్మశాస్త్రం అక్షరం, క్రొత్త నిబంధన ఆత్మ. ఇంకొక అద్భుతమైన మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. పౌలు ప్రయాణం అయిపోయి దమస్కుకి వెళ్తాడు. దమస్కు వెళ్ళిపోతున్నప్పుడు దమస్కు మార్గంలో మిట్ట మధ్యాహ్నంలో ప్రభుయేశ్వరు ప్రత్యక్షమయ్యారు. ఆ సంగతిని పౌలు అగ్రిప్ప ముందు చెప్తుంటాడు. అప్పుడు ఒక అద్భుతమైన మాట, అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అగ్రిప్ప ముందు చెప్పేటప్పుడు పౌలు ఈ విషయాన్ని మాట్లాడాడు. 13వ వచనం తమ్ముడు, 26వ అధ్యాయం 13వ వచనం చూడాలి. చదివేటప్పుడు మీరు చూడాలి గ్రంథాన్ని. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13-14 వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నిలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోళ్ళకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఎందుకు మాట్లాడిన వ్యక్తి ఎవరు? అక్కడ సౌలుతోటి మాట్లాడిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు?
సౌలా సౌలా, నీవే నన్ను హింసిస్తున్నావు, ముని కోళ్ళకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఇప్పుడు ఆ ముళ్ళు కర్ర కింద పడద్దు తమ్ముడు, ముళ్ళు ఇటున్నది, ఎవరైనా ఎదురుతారు ఇట్ట కాలుతోటి. ఇప్పుడు ఇట్ట కాలుతో తిన్నామనుకో, ఎవరికి నొప్పి గాయం అయింది అంటే. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు ముని కోళ్ళకు ఎదురు తన్నుతున్నాడు. అదే ప్రభు అంటున్నాడు, నీ కష్టం రా బాబు అంటున్నాడు. మునికోళ్ళకు ఎదురుతాడు, నీ కష్టం అంటే. ఇప్పుడు పౌలు ఎవరికి ఎదురుపోతున్నాడు, ఎవరికి విరోధంగా తిరుగుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా తిరుగుతున్నాడు, యేసుక్రీస్తు వారి మీదకి వెళ్తున్నాడు, యేసుక్రీస్తు వారికి ఎదురుగా తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ మునికోళ్ళ కర్ర అంటే ఎవరు? ప్రభు అయిన యేసు వారు. జ్ఞానపు ప్రభు అయిన యేసు మునికోల కర్రకు అంటే నేడు శంగరు చేతులు మునికోల కర్ర కాదమ్మా. నేడు ఏమన్నాడంటే ఇక్కడ, సౌలా సౌలా, నీవే నన్ను హింసిస్తున్నావు, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టము. అంటే వాస్తవానికి పౌలు క్రైస్తవుని హింసిస్తున్నాడు, అలాగే క్రీస్తుని హింసిస్తున్నాడు. అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా పౌలు పనిచేస్తున్నాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా పౌలు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అంటే అపవాది అనే శత్రువును మనం జయించాలంటే మనకి ఒక మునికోల కర్ర కావాలి. ఎవరా మునికోల కర్ర అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అపవాదిని జయించాలంటే యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉండాలి, యేసుక్రీస్తు వారు మనతో ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు మనతో ఉంటే మనము శత్రువును జయించాలి. అందుకు ఒక మాట అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ విరోధి మనల్ని ఏం చేయలేడు, ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి శత్రువును ఓడించాలంటే, ఎదిరించాలంటే నీకు ఒక మునికోల కర్ర కావాలి. ఏంటిదంటే అది దేవుని గురించిన జ్ఞానపు మాటలు. రెండవది యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు నీతో ఉండాలి, యేసుక్రీస్తు వారు నీ పక్షాన ఉండాలి. ఆయన నీతో ఉంటే ఏ శత్రువు కూడా నేను ఏం చేసే అవకాశమో లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే అపవాదిని ఓడించవచ్చు. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి, ఒకసారి 12వ అధ్యాయంలో ఒక మంచి మాట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా జయించారు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము నేను ముగించేస్తాను. ఇంకా మరలా మనం 5 నిమిషాలు బ్రేక్ చేసుకొని మరొక విషయం గురించి ఆలోచించాలి. 12వ అధ్యాయం 11వ వచనం ఎలా జయించారు వాస్తవానికి వాళ్ళ కాలంలో? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తావిచ్చిన సాక్ష్యమును బట్టి. చాలుతమ్ముడు, వాణిని అంటే ఎవరు అక్కడ? శ్రవణు వాణిని అన్నాడు అక్కడ. వాణిని అంటే అపవాదిని. అంటే అపవాదిని దేన్ని బట్టి జయించారు వాళ్ళు? 2 విషయాలు. ఒకటి గొర్రెపిల్ల రక్తమును బట్టి, రెండవది తామిచ్చిన సాక్ష్యము. అంటే అపవాదిని జయించాలంటే యేసుక్రీస్తు రక్తం కావాలి, అలాగే తామిచ్చిన సాక్ష్యం అంటే బోధ, లేకుంటే వాక్యం. అంటే దేవుని యొక్క వాక్యం చేత, అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత శత్రువును ఓడించాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం లేదనుకో మనం శత్రువును ఓడించే అవకాశము లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేయాలంటే ఎప్పుడు మనలోనే పారుతూ ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలంటే అంటుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క శరీరం ఏంటంటే సంఘమే క్రీస్తు యేసు యొక్క శరీరం. అంటే రక్తము సంఘంలో ఉంటుంది. సంఘాన్ని మనం అంటిపెట్టుకొని, సంఘాన్ని మనం హత్తుకొని ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎప్పుడు మన వెంటే ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క రక్తం ఎప్పుడు మన వెంట ఉంటే అపవాదికి ఓటమి ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రభువుకు దూరంగా ఉంటామో, ఎప్పుడైతే మనం వాక్యానికి దూరంగా ఉంటామో అపవాదికి బలం వస్తుంది, శత్రువుకి బలం వస్తుంది. ఆ శత్రువును మనం ఓడించాలంటే మనకి జ్ఞానం కావాలి, అలాగే యేసుక్రీస్తు మన పక్షాన ఉంటారు. అంటే మునికోల కర్ర అనే పాయింట్ మీకు అర్థం. నేను ముగించేస్తున్నాను. షమ్గారు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు మరలా దోషులయ్యారు. అంటే వాళ్ళు మాటి మాటికి మరలా వాళ్ళు దోషులైపోతున్నారు. అప్పుడు ఫలితంగా దేవుడు ఏం చేశాడు? ఫిలిస్తీన్లకు అప్పగించేశాడు. ఫిలిస్తీన్లకు అప్పగించేస్తే దేవుడు ఆ కాలంలో ఏం చేశాడు? షమ్గారుని న్యాయాధిపతిగా నియమించేశాడు. ఇతనేం చేశాడు? ఒక మునికోల కర్రతోటి 600 మంది ఫిలిస్తీన్లు చంపి ఇశ్రాయేల్ ప్రజలని రక్షించాడు.
అంటే ఈరోజు మన చేతిలో ఉండవలసిన మునుకుల కర్ర ఏంటంటే ఇదిగో దేవుని గురించిన జ్ఞానపు మాటలు, ఆయన వాక్యము, లేదా ప్రభువైన యేసు. యేసు మనతో ఉంటే ఇక మనకి విరోధి ఎవడు. బ్రేక్ తీసుకుందాం, మరొక అంశం గురించి మనము